కొన్ని కథలు చిన్న మినుగురు కాంతితో మొదలవుతాయి. మరికొన్ని విధిలిఖితం ఉంటాయి. కానీ ఈ కథ అనుకోని సంఘటనతో, ఒక పండుగ వాతావరణంలో, నవ్వులతో మరియు కొంచెం తికమకతో ప్రారంభమవుతుంది. సౌమ్యంగా, గంభీరంగా, కానీ కళ్ళల్లో ఏదో మర్మం దాచుకున్నట్లుగా కనిపించే ఆద్య కుటుంబ సభ్యులతో మర్యాదగా నడుచుకుంటుంది. అలాగే చురుకుగా ఆటపాటలతో ఎప్పుడూ సరదాగా ఉండే ఆకాష్ తన ఫ్రెండ్స్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇలా వేరువేరు వ్యక్తిత్వాలు, వేరువేరు ప్రపంచాలు కలిగిన వీరిద్దరి జీవితాన్ని మార్చడానికి కొన్ని క్షణాలు మాత్రమే సరిపోతాయి. ఊహించని ఓ క్షణం, కానీ మరచిపోలేని ఓ జ్ఞాపకమే ఈ స్టోరీ. బావ మరుదలు ఒక అనుకోని ప్రేమ కథ. సాయంత్రం సమయంలో ఒక అందమైన ఫంక్షన్ హాల్, రంగురంగుల లైట్లతో, సంగీతంతో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులు అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆనందంగా ముచ్చటిస్తూ ఉంటారు. అప్పుడే మధ్యలో నడుస్తూ ఓ యువతి కనిపిస్తుంది. ఆమె పేరు ఆద్య. ఆమె ఎరుపు గోల్డెన్ కాంబినేషన్లోని చీరలో దేవతలా మెరుస్తూ, చుట్టూ ఉన్న అందరికన్నా ఆమె కోసం ప్రత్యేకమైన వెలుతురు తలుక్కుమంటున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె మాత్రం ఆ వేడుకలో అంతగా లీనమై లేదు. ఆద్య తన మనసులో, ఈ వేడుకలన్నీ నాకు అలవాట్లేదు. నేను డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. మామూలుగా అయితే ఇక్కడ ఉండేదాన్ని కాదు. అమ్మ నన్ను రావాలని బలవంతం చేసింది అని ఆలోచిస్తూ అక్కడే చుట్టూ చూస్తూ నడుస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి ఒక వ్యక్తి వేగంగా వస్తూ ఆమెకు తగిలి వెళ్ళిపోతాడు. ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోతుంది. ఆద్య కోపంగా, ఏయ్ చూసి నడవలేవా అని అంటుంది. అప్పుడే ఓ వ్యక్తి వైట్ షర్ట్, బ్లాక్ కోట్, చేతిలో ఫోన్ పట్టుకొని కనిపిస్తాడు. అతనే ఆకాష్. ఆకాష్ నవ్వుతూ, సారీ, చూసి నడవలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నా అని అంటాడు. ఆద్య కోపంగా, ఇది నీ స్టైల్లో ఫ్లోట్ చేయడం అంటారా అని అంటుంది. ఆకాష్, ఫ్లోట్? నువ్వంత అందంగా ఉండడం నా తప్పు కాదు కదా అని అంటాడు. ఆద్య చిరాగ్గా వెళ్ళిపోతుంది. కానీ ఆకాష్ మనసులో ఏదో కొత్త అనుభూతితో ఆమెను చూస్తూ ఉంటాడు. వేడుకలో పెద్దవాళ్ళు అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఆట మొదలు పెడతారు. అందరూ ఉల్లాసంగా పాల్గొంటారు. ఆద్య తన స్నేహితులతో కలిసి నిల్చుంటుంది. కానీ ఆమెను ఆకాష్ గమనిస్తూనే ఉంటాడు. ఇంతలో ఆద్యకు తన స్నేహితురాలు, ఆకాష్ గర్ల్స్ టీమ్స్లో ఆడతాడంట అని చెప్తుంది. ఆద్య ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు ఆకాష్, నాకు గెలవడం కన్నా సరదాగా ఆడడం ఇష్టం, మరి నీ టీంలో ఉండొచ్చా అని అడుగుతాడు. దానికి ఆద్య, లేదు, మా టీంలో ఫ్లర్ట్ చేసే వాళ్ళకి చోట్లేదు అని అంటుంది. ఆకాష్ నవ్వుకుంటూ తన ఫ్రెండ్ వైపు చూస్తాడు. ఆట మొదలవుతుంది. కానీ అతను ఎప్పుడూ ఆద్యకే సహాయం చేస్తూ ఉంటాడు. దీనిని గమనించిన ఆద్య కోపంగా చూస్తుంది. ఆద్య ఆకాష్ వైపు చూస్తూ తన మనసులో, ఈ అబ్బాయి చాలా ఊహించని విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఆకాష్ మాత్రం తనలో తాను నవ్వుకుంటూ, అసలు ఎందుకు ఆద్యకు ఇంతలా అట్రాక్ట్ అవుతున్నానో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటాడు. వేడుక అయిపోయిన తర్వాత వర్షం మొదలవుతుంది. అందరూ బయటకు వెళ్తుంటారు. ఆద్య తన కారు దగ్గరకు వెళ్తుంది. కానీ వర్షం చాలా ఎక్కువ అవడంతో తడిచిపోతుంది. ఇంతలో ఒక్కసారిగా ఓ గొడుగు ఆమె మీదకు తీసుకొని వస్తారు. అది ఎవరో కాదు, ఆకాష్. ఆమె పక్కన నిల్చొని చేతిలో గొడుగు పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. ఆకాష్ ఆద్యతో, ఇది కూడా ఫ్లోట్ అనుకుంటున్నావా, లేక నిజంగా మంచితనం అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆద్య, ఏదైనా కావచ్చు, కానీ నాకు అవసరం లేదు. నన్ను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేయనివ్వు అని అంటుంది. ఆకాష్, అది కూడా నీ ఒక్కదాని డెసిషన్ కాదు, నేను కూడా నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటాడు. ఆద్య చిన్నగా నవ్వుకుంటుంది. ఇద్దరూ వర్షం పడుతుండగా గొడుగులో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత కొద్దిసేపటికి ఆద్య ఇంటికి వెళ్ళిపోయిన తరువాత నిద్రపోకుండా ఆకాష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఆకాష్ కూడా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్, ఏంరా, మనసులో ఏదైనా ఫీలింగ్స్ వచ్చాయా అని అడుగుతాడు. ఆకాష్ నవ్వుతూ, కాదంటావా, మొదటి చూపులోనే
అని ఆగిపోతాడు. తర్వాత ఆకాష్ కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ ఉంటాడు. ఆద్య తన బెడ్పై పడుకొని మెల్లగా నవ్వుకుంటూ ఉంటుంది. ఆమె కూడా ఎందుకో ఆకాష్ మాటలను మర్చిపోలేకపోతూ ఉంటుంది.